డ్రాగన్ తన ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి ఎక్కడ రాసిస్తుందోనని భయపడి మీనని ఏం ఆలోచించకుండా పిచ్చిపట్టిన వాళ్ళ అందరి ముందుకు వచ్చి నకిలీ పత్రాలను లాక్కేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే జగదాత్రి తెలివిగా ఇతను మీనన్ కాదని, అతని పోలికలతో ఉన్న వేరే అతనని చెప్తుంది. దీంతో ఉక్రోషం వచ్చిన మీనన్ తానే మీనన్ అందరి ముందు చెప్తాడు. మీనన్ చనిపోవడం మేమంతా చూశామని మీడియా వాళ్ళు చెప్పగా ఆ రోజు చనిపోయింది తన డూప్ అని, అసలు మీనన్ తన్నేనని అంటాడు. ఈ పోలీసులను మభ్యపెట్టడానికి అలా నాటకం ఆడనని చెప్తాడు మీనన్. జేడీకేడి ముందుకు వచ్చి అసలు మీనా నువ్వేనని మా అందరికీ తెలుసని, చీకట్లో బతుకుతున్న నిన్ను వెలుగులోకి తీసుకురావడానికి ఇదంతా చేశామని చెప్తారు. అవి ఆస్తి పేపర్లు కాదని, నకిలీ పత్రాలని చెప్తారు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తామని అంటారు. దీంతో మీనన్ తన మనుషులను రప్పించి అక్కడి నుంచి పారిపోతాడు. మీనను గుట్టు బయటపెట్టేందుకు సాయం చేసిన డ్రాగన్కు జేడీకేడి ఇద్దరు థ్యాంక్స్ చెప్తారు. తను బయట ఉండలేనని జైలుకు పంపించేమని డ్రాగన్ కోరడంతో ఆమెను తిరిగి మళ్ళీ జైలుకి పంపించేస్తారు. ఇక మీనన్ బతికి ఉన్న విషయం టీవీలో చూసిన కౌశికి నేను చెప్తే ఎవరు వినలేదు, నన్ను పిచ్చిదానిలా చూశారని అంటుంది. ఇప్పుడు చూశారా మీనన్ బతికే ఉన్నాడని, తను చంపడానికి ప్రయత్నించాడని అంటుంది. అందరి కళ్ళ ముందు చనిపోయిన మీనన్ బతికే ఉన్నాడంటే మేం మాత్రం ఇలా నమ్మగలమని నిషిక అంటుంది. అందరిలాగే మేము కూడా అతను చనిపోయాడని అనుకున్నామని అంటుంది నిషిక. అందరిలాగే మేము కూడా అతను చనిపోయాడని అనుకున్నామని అంటుంది. జేడి వాడు గుట్టు బయట పెట్టిండని కేదర్ అంటాడు. ఇప్పుడు వాడు మనపై పగబట్టాడు కాబట్టి ఖచ్చితంగా అటాక్ చేస్తాడని అంటే, జేడి దెబ్బకి ఇప్పుడు సగం చచ్చిపోయి ఉంటాడని, ఇక జీవితంలో అక్క జోలికి రాడని కేదర్ అంటాడు. దీంతో అందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతారు. తెల్లారిన తర్వాత ఇంటి పనులని చేయలేక నిషిక, వైజయంతి అల్లాడిపోతూ ఉంటారు. యువరాజ్ కూడా తోటమాలి మాదిరిగా చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇక అమెరికా నుంచి వచ్చిన నిషిక స్నేహితురాలు హేమ ఆమెను చూడడానికి వస్తుంది. ఇంటి ముందు పనులు చేస్తున్న నిషికను చూసి ఆమె గుర్తుపట్టలేకపోతుంది. పని వాళ్ళేమో అనుకుంటుంది. దీంతో నిషిక వెళ్ళి పలకరించినా హేమ వారిని కనుక్కోదు. ఈ అవతారం ఏంటని అడగ్గా అదో పెద్ద కథలే, తర్వాత చెప్తానంటూ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది నిషిక. హేమను చూసిన జయదాత్రి ఆమెను తీసుకుని వెళ్ళి కౌశికి పరిచయం చేస్తుంది. ఇప్పుడు 5వ నెల కడుపుతో ఉన్నట్లు చెప్తుంది. కుశల ప్రశ్నలు వేసిన తర్వాత హేమ వాళ్ళు తిరిగి వెళ్ళబోతుండగా కౌశికి ఆమెకు చీర పెట్టి తాంబూలం ఇస్తుంది. కౌశికి సుధాకర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్న హేమ జగదాత్రి వద్ద కూడా ఆశీర్వాదం తీసుకోబోతుండగా నిషిక వచ్చి ఆగమని చెప్తుంది. అసలే కడుపుతో ఉన్నావని, ఇలా పిల్ల జెల్ల లేని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోకూడదని చెప్తుంది నిషిక. పెళ్ళైన ఇన్నేళ్ళైనా వీళ్ళకి పిల్లలు లేరని, ముందు ముందు పుడతారో లేరో కూడా తెలియదని అంటుంది నిషిక. ఆ మాటలకు జగదాత్రితో పాటు కేదర్ కూడా చాలా బాధపడతాడు. ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకూడదని చెప్పి బయటకు తీసుకెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వైజయంతి కోడలను మెచ్చుకుంటుంది. ఆ జగదాత్రికి మంచి డోస్ ఇచ్చావని అంటుంది. బయట నుంచి ఇంట్లోకి రాగానే కౌశికి నిషిక చెంప పగలగొడుతుంది. నీ స్నేహితురాలు ముందు నీ పరువు పోగొట్టడం ఇష్టం లేక దాత్రి ఈ పని చేయలేకపోయిందని అంటుంది. అయినా ఇప్పుడు నేను అంతా అనకూడని మాటలు ఏమన్నానని నిలదీస్తుంది కౌశికి. వైజయంతి కూడా కోడలికి సపోర్ట్గా మాట్లాడుతుంది. నువ్వేం మాట్లాడావో నీకు తెలియదా అని కౌశికి అనగా, వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి ఉన్న మాటే అన్నానని అంటుంది. అయితే వాళ్ళకన్నా 2 రోజుల ముందే నీ పెళ్ళి కూడా అయింది కదా, మరి నీకెందుకు పిల్లలు పుట్టలేదని కౌశికి నిలదీస్తుంది. అంటే నీలో కూడా ప్రాబ్లం ఉందా అని అడగడంతో నిషిక కంగు తింటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.